ఎస్సీ కార్పొరేషన్ లోన్స్. ఈ లోన్స్ అయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిందండి. అయితే ఈ అప్లికేషన్ అనేది మీరు మీ మొబైల్లోనే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏ విధంగా అప్లై చేయాలి, అండ్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ ఈ కార్పొరేషన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నానండి. సో వీడియోని అయితే కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో యూస్ఫుల్ అయిన పర్సన్స్కి ఇంకా రీచ్ అవ్వాలి అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. కేంద్ర ప్రభుత్వం వ్యాపార అవకాశాలను కల్పిస్తూ ఏపీ కార్పొరేషన్ లోన్స్ స్కీమ్స్ని అయితే కనుక స్టార్ట్ చేసిందండి. అయితే ఈ కార్పొరేషన్ లోన్స్ అనేవి బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ వాళ్ళకైతే కనుక మార్చిలో అవకాశాన్ని ఇచ్చింది ఆన్లైన్ అప్లికేషన్ని. సో మార్చి నెలలో బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. అండ్ వాళ్ళకి ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిందండి. అండ్ ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకైతే కనుక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకు కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పుడైతే కనుక ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలి, అండ్ మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ ఎన్ని రకాల వ్యాపార అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. మీరు ఏ విధమైనటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో నేను స్క్రీన్ పైన ఒక లిస్ట్ ఇస్తున్నాను. సో ఆ లిస్ట్లో మీరు స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ ఉందో లేదో చూసుకోండి. అంటే లైక్ మీరు బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఒక ఆటో కొనుక్కోవాలనుకుంటున్నారా, లేదంటే ఏదైనా మెడికల్ షాప్ పెట్టాలనుకుంటున్నారా, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేదా ఏదైనా వెహికల్ కొనుక్కోవాలనుకుంటున్నారా, మీరు అనుకున్న బిజినెస్ ఈ లిస్ట్లో ఉందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ లిస్ట్లో అయితే కనుక గవర్నమెంట్ కొన్ని బిజినెస్ అవకాశాలను మాత్రమే మెన్షన్ చేసింది. లాస్ట్ టైం బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ వాళ్ళు అప్లై చేసేటప్పుడు 150కి పైగా వ్యాపారాలను, పనులను, అవకాశాలను అయితే కనుక చూపించింది అనమాట కేంద్ర ప్రభుత్వం. బట్ ప్రెజెంట్ అయితే కనుక ఉన్న లిస్ట్లో ఇవే ఉన్నాయండి. సో నెక్స్ట్ టైం అయితే కనుక యాడ్ చేయొచ్చు. మేబీ ఫర్దర్గా లిస్ట్ కంటిన్యూ చేస్తే కనుక నేను మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం కానీ, లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీకు నేను చెప్పడం కానీ జరుగుతుంది అనమాట. సో మీరు ఏ విధమైనటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ లిస్ట్లో ఉందా లేదా అనేది ప్రెజెంట్ అయితే చెక్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేస్తే గనక ఇంకా ఎక్కువ అవకాశాలను మీకు కల్పిస్తే గనక నేను మీకు అప్డేట్ చేస్తానండి. సో ఇప్పుడైతే గనక ఈ అప్లికేషన్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 50 ఇయర్స్ వరకు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు లోన్ అమౌంట్ ఎంత వస్తుంది అంటే 1 lakh నుంచి 10 lakh వరకు, అంటే 1,00,000 నుంచి 10 లక్షల వరకు లోన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. 10 లక్షలకు పైగా వ్యాపారం స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. అండ్ ఈ సబ్సిడీ డీటెయిల్స్ అయితే కనుక 3 టైప్స్లో డివైడ్ చేశారనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి 3 లక్షల లోపు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 60% సబ్సిడీ ఉంటుంది. అండ్ రిమైనింగ్ అమౌంట్ కూడా రూపాయి కంటే తక్కువ వడ్డీనే పడుతుంది అనమాట. 60% కేంద్ర ప్రభుత్వం మీకు సబ్సిడీ ఇస్తుంది. అండ్ 35% బ్యాంక్ లోన్ ద్వారా మీకు వస్తుంది అమౌంట్. అండ్ రిమైనింగ్ 5% వచ్చేసి లబ్ధిదారుని వాటా అనమాట. అండ్ 3 లక్షల నుంచి 10 లక్షల లోన్ అయితే కనుక మీకు సబ్సిడీ వచ్చి 40% నుంచి 50% మధ్యలో ఉంటుంది. అండ్ బ్యాంక్ లోన్ వచ్చేసి ఒక 55% ఉంటుంది. అండ్ 5% వచ్చేసి లబ్ధిదారుని వాటా అనమాట. సో ఈ విధంగా లోన్ సబ్సిడీ అంతా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో కూడా లిస్ట్లో చూసుకొని ఇప్పుడు ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే కనుక మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ మీరైతే కనుక పక్కన పెట్టుకోండి. సో ఇవి మీరు పక్కన పెట్టుకుంటే కనుక ఈజీగా మీ మొబైల్లోనే మీరు అప్లై చేసేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో కూడా నేను మీకు చెప్తానండి. ఫస్ట్ అయితే కనుక ఏ విధంగా అప్లై చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే కనుక మనం క్రోమ్ ఓపెన్ చేసేద్దామండి. క్రోమ్ ఓపెన్ చేయగానే APOBMMS అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ మీకు వెబ్సైట్ చూపిస్తుంది. క్లిక్ చేయగానే మీకైతే కనుక APOBMMS యొక్క సైటు ఇలా చూపిస్తుందండి వెబ్సైటు. సో ఇక్కడ మీరు క్రిందకి స్క్రోల్ చేయగానే ఎస్సీ కార్పొరేషన్స్ అని చెప్పి బాక్స్ ఒకటి కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో. సో ఇప్పుడు మీకు అప్లికేషన్ అయితే కనుక రెడీగా ఉంది. ఇక్కడ ఫస్ట్ ముందుగా మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. సో ఫర్ రిజిస్ట్రేషన్ దగ్గర ట్యాప్ చేయండి.
ట్యాప్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో ముందుగా అయితే డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు, మీరు ఏ జిల్లా వాసులు అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. విశాఖపట్నమా, విజయనగరమా అని చెప్పి ఏ జిల్లా అయితే కనుక అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయమని అడుగుతుంది. సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ సర్ నేమ్, మీ యొక్క పేరుని, మీ యొక్క నేమ్ని, సర్ నేమ్తో సహా కంప్లీట్ నేమ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీ యొక్క ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ లేదా గార్డియన్ నేమ్, ఏ నేమ్ అయితే ఆ నేమ్ మీరు ఇక్కడ టైప్ చేయండి. చేయగానే నెక్స్ట్ వచ్చేసి జెండర్ అడుగుతుంది. మీరు మేలా ఫీమేలా అని చెప్పి ఇక్కడ టిక్ మార్క్ చేయండి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అని. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మ్యాక్సిమం మీరు ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఇస్తే బెటర్ నాకు తెలిసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాస్ట్ అడుగుతుంది. లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్సీ అని చెప్పి మీ యొక్క క్యాస్ట్ని మెన్షన్ చేసింది. మీ యొక్క క్యాస్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్ క్యాస్ట్ అడుగుతుంది అనమాట. సో సబ్ క్యాస్ట్ని కూడా మీరు మెన్షన్ చేయండి. ఐ హియర్ బై అని చెప్పి ఒక బాక్స్ చూపిస్తుంది కదా. సో ఫైనల్గా మీరు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇస్తే కనుక ఐ హియర్ బై అని చెప్పి ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని కూడా ఇక్కడ మీరు ఇవ్వండి. ఓటీపీ కూడా మీరు ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే గనక నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఈ బాక్స్ పైన అయితే గనక టిక్ చేయండి. సో మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే గనక కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫామ్ లో ఇక్కడ క్యాష్ నెంబర్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఇక్కడ మీ క్యాస్ట్ ఇన్కమ్ యొక్క నెంబర్ని అయితే కనుక మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ని కూడా మెన్షన్ చేయమని అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ రేషన్ కార్డ్ని మీ యొక్క రేషన్ కార్డ్ని పీడిఎఫ్ లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు మ్యారీడా కాదా అని చెప్పి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికలీ హ్యాండిక్యాప్డా అవునా కాదా అని చెప్పి అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని చెప్పి అడుగుతుంది కదా. సో మీరు ఇక్కడ చదువుకుంటే కనుక ఎడ్యుకేషన్ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇన్ కేస్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోతే కనుక నో అని చెప్పి మెన్షన్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క మండల్, ఇంకా నెక్స్ట్ పిన్ కోడ్ నెంబర్. సో కంప్లీట్గా మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇప్పుడైతే గనక ఫస్ట్ ఆప్షన్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ, ఇక్కడ మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేదా అగ్రికల్చర్ కి సంబంధించిందా అని చెప్పి ఏ కేటగిరీ అయితే గనక ఆ కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఆ బిజినెస్ అయితే గనక ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ కాస్ట్ దగ్గర, అంటే మీ బిజినెస్ కి యూనిట్ కాస్ట్ ఎంత అవుతుందో అని చెప్పి మీరు ఇక్కడ టైప్ చేయండి అమౌంట్ ని. సో మీ బిజినెస్ కి తగ్గట్టుగా మీరు అక్కడ మెన్షన్ చేయండి అమౌంట్ ని. ఇక్కడ మీకు ఎస్ఆర్ నో అని చెప్పి 3 ఆప్షన్స్ చూపిస్తుంది కదా. వీటిలో ఫస్ట్ ఆప్షన్ డిఫాల్ట్ గా నో అని చెప్పి మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఎకనామిక్ స్కీమ్ ని మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారండి. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి మీరు మెన్షన్ చేసేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ 5 years లో మీరు ఏమైనా సరే లోన్ తీసుకున్నారని చెప్పి అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి క్లిక్ చేసేయండి. ఫైనల్ గా అయితే సేవ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫైనల్ గా మీకు అప్లికేషన్ మొత్తం చెక్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఫైనల్ గా అప్పుడు సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే కనుక ఈజీగా అప్లై చేసుకోవచ్చండి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే కనుక మీకు మీ యొక్క సచివాలయం నుంచి కానీ లేదా మండల ఆఫీస్ నుంచి కానీ మీకు ఒక కాల్ లెటర్ వస్తుందన్నమాట. సో మిమ్మల్ని పిలిచిన తర్వాత బ్యాంక్ సిబ్బంది మధ్యలో మీకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట. సో ఆ ఇంటర్వ్యూలో ఏం అడిగే ఛాన్సెస్ ఉంది అంటే కనుక మీరు ఏ విధమైనటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, అండ్ ఆ బిజినెస్కి ఎంత అమౌంట్ అవుతుంది, అండ్ మంత్లీ మీరు ఏ విధంగా పే చేయగలరు, అంటే ఎంత అమౌంట్ ఎలా పే చేయగలరు అని చెప్పి బ్యాంక్ వాళ్ళు జస్ట్ మీకు ఒక స్మాల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో కండక్ట్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరుగుతుందన్నమాట. సో అక్కడ డిసైడ్ అవుతుంది
మీరు లోన్కి ఎలిజిబుల్నా కాదా అని చెప్పి డిసైడ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ మీకు లోన్ శాంక్షన్ అయితే కనుక బ్యాంక్ సిబ్బంది మీకు డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లోనే లోన్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే కనుక ఈ కార్పొరేషన్ లోన్ని ఈజీగా పొందొచ్చండి. 60% సబ్సిడీ వచ్చే ఈ లోన్స్ అయితే కనుక ఈజీగా మీరు పొందొచ్చండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక మీకు ఎంతమంది చెప్పినా గవర్నమెంటే డైరెక్ట్గా వచ్చి లోన్ ఇచ్చేస్తాను ఫ్రీగా అన్నా సరే బ్యాంక్ పర్సన్స్ ఫస్ట్ మీకు చూసేది ఏంటి అంటే కనుక మీ యొక్క సిబిల్ స్కోర్ అనమాట. సిబిల్ స్కోర్ అనేది ఏ లోన్కి అయినా సరే ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది కూడా చెక్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే కనుక ఈ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోవచ్చండి. సో ఇంకొకసారి ఏం చెప్తున్నాను అంటే కనుక ఎస్సీ కార్పొరేషన్ లోన్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా, ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ లేవా అని చెప్పి చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారనమాట. సో నేను వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్తున్నాను. బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ వాళ్ళకి మార్చి నెలలో అప్లికేషన్ అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడైతే కనుక ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి స్టార్ట్ అయింది అప్లికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి కూడా కన్ఫామ్గా స్టార్ట్ అవుద్ది. సో మీరు కూడా వెయిట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి.